హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే స్పెషల్ ఆలూ రైస్ని సింపుల్గా ఏ విధంగా రెడీ చేయాలో చూద్దానండి. అంతకంటే ముందు ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్. ముందుకైతే కావాల్సినవి 2 ఆలుగడ్డలు, 1 ఉల్లిపాయ, 1 పచ్చిమిర్చిని తీసుకొని అయితే సన్నగా కట్ చేసుకోండి. ఆలుని వాటర్లో వేసుకొని, లేకుంటే బ్లాక్ అయిపోతాయి. ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని శనగపప్పు, మినప్పప్పు, కందిపప్పు, పల్లీలు అయితే 1 స్పూన్ తీసుకోండి. ఇప్పుడు మిరియాలు 1 7-8, 2 ఎండుమిర్చి, అలానే 1 చిన్న చెక్క మొగ్గ అండ్ ఆల్సో 1 బిర్యానీ ఆకు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో అయితే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడైతే చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు కూడా వేసుకొని వేగిన తర్వాత అయితే కట్ చేసుకుని ఆనియన్స్, పచ్చిమిర్చిని కూడా వేసుకొని వేయించండి. వేగిన తర్వాత ఆలును కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి అయితే కొద్దిగా చిటికెడు పసుపును కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడైతే రుచికి సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా గరం మసాలాను కూడా యాడ్ చేసి అయితే బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడైతే ఆలు ఉడకడానికైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఆలునైతే ఉడికించండి. ఈ విధంగా వాటర్ మొత్తం ఇంకిపోవాలి, ప్లస్ ఆలు కూడా బాగా ఉడకాలి. ఈ విధంగా ఉన్నప్పుడైతే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా యాడ్ చేసి అయితే బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఉడకపెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేశారంటే ఆలు రైస్ అయితే రెడీ అయిపోద్ది. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేశారంటే మన గుమ్మగుమ్మలాడే ఆలు రైస్ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.